షర్మిల రాక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త సంచలనం అయితే కాంగ్రెస్ పార్టీలో కొత్త ఆశలు చిగురింపజేస్తున్నట్టుగా కనబడుతోంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో కంటే అంటే ఇప్పటి వరకు ఏపీలో ఒక రకంగా ఎక్కడో అట్టడుగు నుండిపోయి ప్రజల తిరస్కారానికి ప్రజల ఆగ్రహానికి గురై ఏం చేయాలో పాలుపోని దిక్కుతోచని స్థితిలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి షర్మిల రావడం, షర్మిల ఏదో ఒక రూపంలో రాష్ట్రంలో పార్టీ పగ్గాలు చేపడతారు అనే ఇది కన్ఫర్మ్ అయిపోయింది. దీంతో కాంగ్రెస్ పార్టీలో ఎలాగో ఒక రకమైన హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువ వైసీపీలో ఎక్కువ జోష్ కనపడతా ఉంది షర్మిల కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టడం అనేది. ఎందుకు అనంటే అక్కడ చాలామంది జగన్మోహన్ రెడ్డి గారి చేత గెంటివేయబడుతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారి చేత తిరస్కరించబడుతున్నారు మళ్ళీ టికెట్లు ఇవ్వడానికి. లేదా చాలామంది ఆశావహులు ఈసారైనా తమకి అవకాశం వస్తుంది అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని కూడా కాదని తాను ఎంచుకున్న వాళ్ళని కొత్త వాళ్ళని ఎవరినో వీళ్ళైతేనే గెలుస్తారు అని ఒక అంచనాతో వాళ్ళని తీసుకొచ్చి పెడతంతో మొదటి నుంచి పార్టీలో ఉన్నవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకున్న వాళ్ళు మా నమ్మకం నువ్వే జగన్ అన్న అని అనుకున్నారు కదా, అలాంటి వాళ్ళందరూ ఇప్పుడు ఎటెళ్తే బాగుంటుంది అనే ఆలోచన చాలా క్లియర్గా ఉన్నమాట మనం చూస్తూనే ఉన్నాం, రోజు చర్చిస్తూనే ఉన్నాం. వీళ్ళలో చాలామంది టీడీపీ అండ్ జనసేన ఇప్పటికే తెలుగుదేశం జనసేన వైపు చాలామంది మాట్లాడుకుంటున్నారు, ఫోన్లు చేస్తున్నారు, టచ్లో ఉన్నారు. కొంతమంది ఆల్రెడీ చేరారు, కొంతమంది చేరబోతున్నారు. ఇప్పుడు కూడా టీడీపీ ఆఫీసులో కొంతమంది వెయిట్ చేస్తున్నారు, రేపు ఎల్లుండి ఇట్లా ఉన్నాయి. కానీ టీడీపీలో కూడా ఎంట్రీ లేదు కొందరికి. కారణాలు ఏమైనా కావచ్చు, అవి ప్రాంతీయపరమైన లేదా గతంలో ఉన్న వైరాలు కావచ్చు, లేకపోతే స్థానికంగా ఉండే తెలుగుదేశం నాయకత్వానికి ఇప్పుడు వెళ్ళాలనుకుంటున్న వాళ్ళకి సరిపడదు, ఫ్యూచర్లో వాళ్ళు వచ్చినా వాళ్ళకి స్పేస్ ఉండదు అనే కారణాలు కావచ్చు. ఏదైనా కొంతమందికి తెలుగుదేశంలో కానీ జనసేనలో కానీ అక్కడ కూడా అవకాశం లేని పరిస్థితుల్లో ఏం చేయాలి రాజకీయంగా, ఇక పొలిటికల్గా మన కెరీర్ భూస్థాపితం అయిపోయినట్టేనా అని భయపడుతూ ఉన్నారు మొన్నటి వరకు. నిన్న కూడా షర్మిల గారిది ఇంకా ఫైనల్ కాలేదు, వస్తారా రారా, పార్టీ రెడీగానే ఉంది కానీ ఈవిడ ఇంకా డిసైడ్ చేసుకోలేదు, ఇలాంటి మాటలే పెద్ద పెద్ద సీనియర్లే మాట్లాడిన పరిస్థితి మనం చూసాం. మొన్న సాయంత్రం నా డిబేట్లోనే తులసిరెడ్డి గారు పార్టీ సీనియర్ నేత ఆయనే అన్నాడు ఆమె వచ్చి చేరేదాకా నేను నమ్మను అని. అంటే ఆ స్థాయి నాయకులకు కూడా ఆమె మీద అనుమానాలు ఉన్నాయి. అనుమానాలు ఇన్ ద సెన్స్ రాజకీయంగా ఎలాంటి మూవ్స్ అనేది పడవచ్చు కదా అనే ఉద్దేశంతో. సో ఈ సిచ్యువేషన్లో వైసీపీ నుంచి చాలామంది ఇప్పుడు షర్మిల గారి వైపు చూస్తున్న పరిస్థితి. ఎనీ మూమెంట్ ఆవిడ పార్టీ పగ్గాలు తీసుకున్న వెంటనే ఆల్రెడీ ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు రేపు ఆవిడతో పాటు నేను కూడా చేరుతుందని ప్రకటించేశాడు. ఆవిడ అక్కడికే వెళ్ళింది, ఆవిడ వాళ్ళ ఇంటికే. ఇంకొక 6 ఎమ్మెల్యేలు ఆల్రెడీ షర్మిల గారు అధికారికంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత కాంగ్రెస్ కండువ కప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నారు 6 ఎమ్మెల్యేలు. ఒక ఎంపీ కూడా అని చెప్తున్నారు, పేరు బయటికి రాలేదు కానీ ఒక ఎంపీ కూడా ఏది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి చేత తిరస్కారానికి గురైన గోరంట్ల మాధవ్ కాదండి, ఈ యువతల జిల్లాలు ఒక ఎంపీ రెడీగా ఉన్నారు అని చెప్తున్నారు. సో ఇలా ఇంకెంతమంది ఉన్నారు అనేది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే షర్మిల గారు కాంగ్రెస్ అధ్యక్షురాలు అవ్వడం, వైసీపీలో జోష్ కనపడడం, అది ఇక్కడ ఇది. ఇక టీడీపీకి అయితే క్యూ కట్టారు లీడర్లు, అక్కడ కూడా మరేంటో ద్వారాలు బారులా తెరిచేశారు వచ్చే వాళ్ళందరికీ. గతంలో తిట్టిన తిట్లు వినపడడం లేదు. అసలు వీళ్ళు ఎంతగా దుమ్మెత్తిపోశారు చంద్రబాబు నాయుడిని, తెలుగుదేశం పార్టీని, ఎన్టీ రామారావుని, లోకేష్ని అనేది అంతా పోయింది. ఇప్పుడు వాళ్ళందరూ వచ్చేసి హ్యాపీగా అలయబాలేలాగా ఉన్నారు. మరి ఏమో రాజకీయాల్లో శాశ్వతంగా ఎవరు శత్రువులు ఉండరు, శాశ్వతంగా ఎవరు మిత్రులు ఉండరు అనే సామెత ఇందుకే పుట్టిందేమో. బండబూతులు తిట్టిన వాళ్ళందరూ వాళ్ళు అక్కడ కండువాలు కప్పుకున్నారు. ఏంటో అదేమి రాజకీయమో మరి ఈసారి మారుతుంది, తెలుగుదేశం పార్టీలో వైఖరి మారుతుంది, చంద్రబాబు నాయుడు మారుతారు, లోకేష్ గారు అంటే ఫ్రెష్గా బాధ్యతలు తీసుకుంటున్నారు అనుకోండి. సో మరి మారుతారన్నారు కానీ అలాంటి మార్పు అక్కడ కనిపించట్లే మరి కండువాలు కప్పడంలో. చూద్దాం అదేంటో, దాని గురించి కూడా మాట్లాడదాం మనం. సో షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టడం వైసీపీలో ఎందుకు జోష్ పెంచుతోంది, ఇది ప్రైమరీ సబ్జెక్ట్. ఇవాళ సెకండరీ ఈ తెలుగుదేశం పార్టీలోకి వీటిలోకి వస్తున్న వలసలు ఏ రకంగా ఉండబోతున్నాయి, మొత్తానికి ఏం జరగబోతోంది
ఈ ఏపీ రాజకీయాల్లో అనేది మనతో ఇవాళ చర్చించడానికి కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రామకృష్ణ యాదవ్ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కోమారెడ్డి పట్టాభిరామ్ గారు, అలాగే గాది వెంకటేశ్వరరావు గారు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా రామకృష్ణ యాదవ్ గారు నమస్కారం. సార్ నమస్కారం సార్. ఏంటి మీ పార్టీ పగ్గాలు షర్మిల గారు చేపడుతున్నారు అనగానే వైసీపీలో ఎందుకు అంత జోష్ కనపడతా ఉంది? మీ పార్టీ నాయకులు కూడా ఓపెన్ గానే చెప్తున్నారు, ఇప్పటికీ 30 మంది మాకు టచ్లోకి వచ్చారని, 32 మంది వచ్చారని చెప్తున్నారు. ఇవాళ చింతామోహన్ సీనియర్ మోస్ట్ లీడర్ ఆయన కూడా చెప్పారు 32 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు, షర్మిల ఎంత తొందరగా బాధ్యతలు తీసుకుంటే అంత మంచిదని ఆయన కూడా అన్నారు. సో ఏంటి అసలు ఏం జరుగుతుంది? సార్ గుడ్ ఈవినింగ్ సార్, మీకు ప్యానల్ అంతా అట్లాగే ఏపీఎన్ ప్రేక్షకులకి. గుడ్ సరే, ఈవినింగ్. ఇవాళ చింతామోహన్ గారు 33 మంది టచ్ లోకి వచ్చారని వారు చెప్పడం, ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకుడిగా షర్మిల గారు రాకను వారు కూడా మనస్ఫూర్తిగా స్వాగతించడం, ఇదంతా చూసాం. ఇదందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కేడర్ అందరికీ ఒక సంతోషకరమైన విషయం. మీరు అడిగిన ప్రశ్న ఏమంటే వైసీపీలో ఎందుకు సంతోషకరమైన వాతావరణం కనపడతా ఉంది అంటే, సార్ అక్కడ దారుణమైన ఒక సబ్జెక్ట్ ని మనం గమనించాలి. ఎస్, డెఫినెట్ గా వైసీపీ టికెట్ మీద పోటీ చేశారు, గెలిచిన తర్వాత ఈ 4.5 సంవత్సరాలు గడిచిన తర్వాత టికెట్ ఇవ్వని వారికి టికెట్ ఇవ్వను అని కూడా చెప్పి పక్కన పెట్టచ్చు. అటువంటిది వారిపైన ఒక ఇంకు ముద్ర జల్లి, ఇది పనికిరాడు ఇంక గెలవడు అని ఒక ముద్ర జల్లి అతన్ని ఎందుకు రాజకీయ జీవితాన్ని నాశనం చేసి పక్కన పెట్టే ఒక ప్రక్రియ కనపడతా ఉంది వెంకటకృష్ణ గారు మనం కానీ గమనిస్తే. సో అటువంటి అసమర్థుడని అది చాలా తప్పు కదా. ఇప్పుడు నీకు నచ్చితే భుజానికి ఎత్తుకున్నావు, నచ్చని రోజు ఎత్తి నేలకేసి కొట్టి అతన్ని మళ్ళీ ఆ కాన్స్టిట్యున్సీలో పనికి రాకుండా చేయాలి అనబడే ఒక కుట్రలో ఒక ఆపన్న హస్తంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరికీ కనపడతా ఉంది. సరే, ఆపన్న హస్తంలో కాంగ్రెస్ పార్టీ కనపడతా ఉన్నా మళ్ళీ అక్కడ మనం ఎంతవరకు మనకి ఏంటి సోర్సు పరిస్థితి అన్నప్పుడు షర్మిల గారు కూడా వచ్చి జాయిన్ అవుతున్నారు అన్నప్పుడు ఒక యాడెడ్ అడ్వాంటేజ్. ఆ రోజు వీళ్ళంతా చెప్పి అక్కడికి వెళ్ళింది ఏంటి, కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసింది, రాజన్న రాజ్యం స్థాపించడానికి జగనన్న అయితేనే సాధ్యపడుతుంది కాబట్టి మేము రాజన్న రాజ్యం స్థాపించడానికి జగనన్న దగ్గరికి వెళ్ళామని వీరు చెప్పినప్పుడు, అదేది ఇవాళ నెరవేరినప్పుడు మళ్ళా రాజశేఖర రెడ్డి గారి బిడ్డ ఇక్కడ వచ్చి జాయిన్ అయ్యి డెఫినెట్ గా వారు ఏది కాంగ్రెస్ పార్టీ కళ్ళగన్న రాజన్న రాజ్యం కావచ్చు, ఇందిరమ్మ రాజ్యం కావచ్చు స్థాపించడానికి ఆవిడ రూపంలో ఏ పొజిషన్ లో ఆవిడ వస్తారు కానీ, బట్ ఆవిడ కాంగ్రెస్ పార్టీలో చేరి ఇక్కడ రావడానికి సిద్ధపడిన తరుణంలో ఒక ఆల్టర్నేట్ ప్లాట్ఫామ్ అనేది అంటే అక్కడ మోసగించబడ్డ తర్వాత రాజకీయ చరిత్ర రాజకీయంగా ఎట్లా మళ్ళీ మనం ముందుకు ట్రావెల్ చేయాలి అనుకున్నప్పుడు ఒక ఆల్టర్నేట్ ప్లాట్ఫామ్ అనేది క్లియర్ కట్ గా ఇవాళ అక్కడ కనపడ్డప్పుడు అక్కడ వారు సంతోషాన్ని వ్యక్తం చేయడం జరుగుతోంది వైసీపీ శిబిరంలో. నాకు ఉన్న సమాచారం, నేను విన్న సమాచారం ప్రకారం కొంత హోల్డ్ లో కూడా పెట్టారు. అంటే గతంలో చాలా స్పీడ్ గా మార్చేసి ఈ తతంగం మొత్తం కూడా జనవరి 5th లోపు క్లోజ్ చేసేసి సంక్రాంతి నాటికి పూర్తి స్థాయిలో జోష్ లో వెళ్ళాలనుకున్న దాన్ని నిన్న చాలా లిమిటెడ్ గా 27 మందికే పరిమితం చేసి, ఎంపీలతో కొన్ని 3 ఎంపీలు 27 మంది ఎమ్మెల్యేలతో అంతవరకు పరిమితం చేసి వాళ్ళ చర్చల్లో డిఫెన్స్ లో వైసీపీ అధినాయకత్వం డిఫెన్స్ లో పడి ఏం చేద్దామనే ఒక ఆలోచనలో ఉన్నట్టుగా కూడా మనకి వినపడతా ఉంది. సో ఆ తరుణంలో ఈ జోష్ కనపడటానికి మనకి సరైన రీజన్ కనపడతా ఉంది వెంకటకృష్ణ గారు. సో అండ్ అట్ ది సేమ్ టైం ఇవాళ ప్రజలకు వివరించి చెప్పడానికి కూడా గతంలో యువబేరీలు నిర్వహించో లేకపోతే ఆయన ఇచ్చిన హామీలో చాలా తెలివిగా మేనిఫెస్టో మొత్తాన్ని కుదించేసి చిన్న మేనిఫెస్టో 4 లేఖలు రాసేసి మేము నెరవేర్చేసాం అంటున్నారు కానీ ఊరికి వాడవాడికి ఒక హామీ ఇచ్చుకుంటా పోయారు. ఇవన్నీ నెరవేర్చాల్సింది అవన్నీ ఎవరి ద్వారా ఫిల్ఫిల్ అవ్వాలంటే ముఖ్యమంత్రి ద్వారా, గవర్నమెంట్ ద్వారా ఫిల్ఫిల్ అవ్వాల్సింది. ఆ తప్పులన్నింటినీ కూడా ఇవాళ ఎమ్మెల్యేల మీదకి నెట్టేసి ఎమ్మెల్యేలు ఇవేవి నెరవేర్చలేకపోయారు, వారు అసమర్థులు అంటున్న తరుణంలో సో ఆ ఎమ్మెల్యేలకి ఒక మంచి రూట్ దొరికింది. డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ దాన్ని సద్వినియోగం చేసుకుంటా ఉంటుంది. నిజంగానే ఇప్పుడు మాట్లాడడం కాదు వెంకటకృష్ణ గారు, నాకు ఒక 1 month బ్యాకే మా పిసిసి ప్రెసిడెంట్ రుద్రరాజు గారు జనవరిలో మనకు పెను మార్పులు రాబోతా ఉన్నాయి, ఆల్రెడీ నాకు 20 మంది టచ్ లో ఉన్నారని వారు 1 month క్రితమే చెప్పారు, ప్రెస్ మీట్ లో చెప్పారు. సో ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ పిసిసి ప్రెసిడెంట్ గారి దగ్గర చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటది కాబట్టి బట్ ఓపెన్ గా డిస్క్లోజ్ చేయలేం. ఆ రోజు ఆయన ఆ మాట మాట్లాడారు. ఇవాళ మనకి అది నిజము అనేది క్లియర్ కట్ గా ప్రజలకు కానీ మనకు కానీ క్లియర్ కట్ గా కనపడుతున్న తరుణంలో నాట్ లెస్ దాన్ 50 members కాంగ్రెస్ పార్టీ
మా వాళ్ళని గతంలో మా దగ్గర రాజకీయం చేసి మా దగ్గర రాజకీయ స్కూల్లో ట్రైన్ అయిన వాళ్ళని మళ్ళీ మా దగ్గరికి రాబోతున్నారు అనేది కాంగ్రెస్ క్యాడర్ మొత్తానికి ఒక సంతోషకరమైన వార్తగా కనబడతా ఉంది. రైట్. రామకృష్ణ గారు ఒక్క నిమిషం. రామకృష్ణ గారు, పట్టాభి గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ వికే గారు. పట్టాభి గారు, వైసీపీ నుంచి చాలా మంది కాంగ్రెస్ వైపు అంటే వాళ్ళందరికీ ఇప్పుడు మీ దగ్గర ఓవర్ క్రౌడెడ్ అవుతుంది, తర్వాత కొన్ని చోట్ల వస్తామన్నా కూడా నో చెప్పే పరిస్థితి ఉండవచ్చు, లోకల్గా ఉండే పరిస్థితుల వల్ల కానీ, లేకపోతే ఆ పర్టికులర్ లీడర్స్ విషయంలో మీ పార్టీకి ఉండే అబ్జెక్షన్స్, లేకపోతే అవగాహన, ఇటువంటి విషయాలు ఏదైనా కారణాలు ఏదైనా కావచ్చు, మీ పార్టీలోకి జనసేనలోకి వెళ్ళే అవకాశాలు వాళ్ళకి లేకపోవడం వల్ల ఏం చేయాలి అనుకుంటున్న టైంలో కాంగ్రెస్ పార్టీ షర్మిల గారి రూపంలో ఒక కొత్త ఎంట్రీ ఇవ్వడం, తర్వాత డోర్స్ ఓపెన్ అవ్వడం అక్కడ కనపడింది. దాంతో చాలా అంటే కొంతమందితో మాట్లాడుతున్నాం కదా, సీనియర్లు కూడా, ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ సీనియర్లు కూడా, ఏదో కొత్తగా ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు, ఒకసారి అయిన వాళ్ళు, 2 సార్లు అయిన వాళ్ళు కాదు, 5-6 సార్లు అయిన వాళ్ళు కూడా దే ఆర్ ఫీలింగ్ వెరీ చాలా ఇదిగా ఎగ్జైటింగ్ గా ఉన్నారనమాట. ఉదాహరణకి వాళ్ళు చింతామోహన్ గారు అంత సీనియర్ లీడర్, ఆయనే ప్రెస్ మీట్ పెట్టి మేము ఎంత తొందరగా వస్తే అంత మంచిదని చూస్తున్నాం అనే స్థాయిలో ఉంది పరిస్థితి. సో దీన్ని తెలుగుదేశం పార్టీ ఎలా అంచనా వేస్తోంది? వికే గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకి నమస్కారం. అంటే మీరు అడిగినటువంటి ప్రశ్నలోకి వెళ్లే ముందు జగన్మోహన్ రెడ్డి గతంలో అన్నటువంటి మాటలు ఒకసారి గుర్తు చేసుకోవాలి మనం. ఇందాక మిత్రులు రామకృష్ణ గారు మాట్లాడుతూ ఇవాళ తన యొక్క వైఫల్యాలని తన ఎమ్మెల్యేల పైన రుద్ది వాళ్ళని బలిపశువులు చేస్తా ఉన్నాడు. మరీ ముఖ్యంగా బలహీన వర్గాలకు చెందినటువంటి ఎమ్మెల్యేలని బలిపశువులు చేస్తా ఉన్నాడు అన్నది ఇవాళ ప్రపంచం మొత్తం కూడా చూస్తూ ఉంది. సో దానికి ముందు ఒక చిన్న 30 సెకండ్స్ జగనన్న గారు ఏం మాట్లాడారో విందాం ఒకసారి. బట్ ఎనీ రీజనల్ పార్టీని గురించి నేను చెప్తా ఉన్నా, ఎనీ రీజనల్ పార్టీలో ఎవరైనా కూడా ప్రజలు ఓట్లు వేసేటప్పుడు ఎమ్మెల్యే చేయగలిగిన పరిస్థితి, ఎమ్మెల్యే చేయగలిగిన పనులు చాలా లిమిటెడ్. ఒక పెన్షన్ ఇప్పిలేడు ఎమ్మెల్యే, ఒక ఇల్లు ఇప్పిలేడు ఎమ్మెల్యే. ముఖ్యమంత్రి అనే వ్యక్తి మంచివాడైతే, ముఖ్యమంత్రి అనే వ్యక్తి చేయడానికి మనసున్న వ్యక్తి అయితే ఎమ్మెల్యేలు కాలర్ ఎగరేసుకుని వాళ్ళ నియోజకవర్గాల్లో తిరగలుగుతారు. చూసారు కదండి మన జగనన్న గారు ఏమన్నారు? చచ్చింది గొర్రె. ఒక ముఖ్యమంత్రి గనక మంచివాడైతే, ఒక ముఖ్యమంత్రి గనక మంచివాడైతే, ఒక ముఖ్యమంత్రి గనక మనసున్నవాడైతే ఎమ్మెల్యేలు కాన్స్టిట్యున్సీల్లో కాలర్ ఎగరేసుకుని తిరుగుతారు. మరి ఇవాళ పరిస్థితి ఏంటి వికే గారు? ఇవాళ ఏమనుకోవాలి మనం? ఎమ్మెల్యే కనీసం ఇవాళ ఉన్నటువంటి ముఖ్యమంత్రి వాడు కాబట్టి కనీసం పెన్షన్ కూడా ఇప్పించలేడు, ఒక ఇంటి జాగా కూడా ఇప్పించలేడు, ఎమ్మెల్యేదేముంది అంతా ముఖ్యమంత్రే కదా అని స్వయంగా మన జగనన్న గారు మాట్లాడినటువంటి గోల్డెన్ వర్డ్స్ విన్నాం కదండి. వాట్ మిస్టర్ జగన్ రెడ్డి, ఇవాళ నువ్వు గతంలో అన్న మాటలు ఇవాళ దీనికి ఏం చెప్తావా నువ్వు సమాధానం? అంటే ఇవాళ నువ్వు ఒక మనసు లేనటువంటి వ్యక్తివి కాబట్టి, నువ్వు ఒక పనికిమాలిన ముఖ్యమంత్రివి కాబట్టి ఇవాళ నీ ఎమ్మెల్యేలు కాన్స్టిట్యున్సీల్లో తిరగలేకపోతా ఉన్నారనుకోవాలా? లేదంటే నీ ఎమ్మెల్యేల పైన వాళ్ళ కాన్స్టిట్యున్సీలో తీవ్రమైనటువంటి వ్యతిరేకత రావటానికి కారణం నువ్వే అనుకోవాలా? ఇవాళ నీ యొక్క వైఫల్యాలని ఇవాళ నీ ఎమ్మెల్యేల పైన రుద్ది, అంటే వాళ్ళేదో మొత్తంగా చాలా గుడ్ బాయ్స్ అని నేనే అనట్లా, వాళ్ళు చేసేటటువంటి తప్పులు వాళ్ళ స్థాయిలో వాళ్ళకున్నాయి. కానీ ఇవాళ ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తున్నది ఏంటి? ఇవాళ మార్చాల్సింది జగన్ రెడ్డినని. ఇవాళ జగన్ రెడ్డి గతంలో చెప్పాడు కదా, బాధ్యుడు ఎవరైనా ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలది ఏముందని ఆయన అన్నాడు. కాబట్టి ఇవాళ మార్చాల్సింది జగన్ రెడ్డి అని ప్రజలు ఏదైతే అంటా ఉన్నారో దానితో గతంలో జగన్మోహన్ రెడ్డి కూడా పూర్తిగా ఏకీభవించిన మాటని ఇవాళ నేను ఒక్కసారి ఆ ఆడియో వినిపించి ప్రజల దృష్టికి తీసుకువెళ్తూ ఉన్నా. రెండోది వీకే గారు మీరు అబ్జర్వ్ చేస్తే మొన్న 11 మంది జాబితా విడుదల చేశారు. నిన్న మళ్ళీ 27, మొత్తంగా 38. ఈ 38 మంది ఏదైతే ఈ మార్పులు ట్రాన్స్ఫర్లు జరిగాయో ఈ 38 మందిలో ముఖ్యమంత్రి సొంత సామాజిక వర్గానికి చెందినటువంటి సీటు ఒకే ఒక్క వ్యక్తి ఆళ్ల రామకృష్ణారెడ్డి తప్పితే అది కూడా ఆయన సొంతంగా రిజైన్ చేశారు. ఏ ఒక్కరిని టచ్ చేయలేదు సార్.
అది కూడా ఆయన సొంతంగా. ఎస్, అది ఒక ఫ్యామిలీ డ్రామా. అక్కడ వేరే ఫ్యామిలీ డ్రామా నడుస్తూ ఉంది కదా. ఇవాళ అదే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గన్నవరం ఎయిర్పోర్ట్కి వెళ్ళి షర్మిలమ్మ గారిని రిసీవ్ చేసుకుని, సో ఫ్యామిలీ డ్రామాలో భాగంగా ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఆయనే స్వయంగా రిజైన్ చేసి తప్పుకోవటం అది కాసేపు పక్కన పెడితే, 37 స్థానాల్లో ఒక్క స్థానం కూడా ఒక్క రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని కూడా మార్చేటటువంటి సాహసం చేయలేదు. అంటే ఎంతసేపు ఎస్సీలని బీసీలు. నిన్న పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు ఓపెన్గా వచ్చి ఏం మాట్లాడుతూ ఉన్నాడండి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎస్సీలంటే చులకనా, ఎస్సీలంటే కనీస గౌరవం లేదు, ఈ 5 ఏళ్లలో కనీసం మాకు ఒక్క అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు, ఇవాళ మమ్మల్ని పనికిరాని వాళ్ళగా చూస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ 5 ఏళ్లలో ఒక్కసారి కూడా మమ్మల్ని పిలిచి మాట్లాడలేదు, ఆ రకంగా ఒక్కసారి కూడా మా ముఖం చూడనటువంటి వ్యక్తి వాళ్ళ మమ్మల్ని చిత్తు కాగితాలు విసిరేసినట్టు విసిరి పారేస్తా ఉన్నాడని చెప్పి ఒక దళిత ఎమ్మెల్యే ఇవాళ ఎంఎస్ బాబు నిన్న మాట్లాడాడు. ఏమైనా జగన్ రెడ్డి నీకు అంత చులకనా, నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలు డైలాగులు చెప్తావు కదా జగన్ రెడ్డి, ఇవాళ నీకు అంత చులకనైపోయారా? నీ ఇష్టానుసారం విసిరావతలు బారేస్తా ఉన్నావు, ఎస్సీ ఎమ్మెల్యేలని బీసీ ఎమ్మెల్యేలని మైనారిటీలని విసిరావతలు వేస్తా ఉన్నావు కదా జగన్ రెడ్డి. ఇదేనా నీకు వాళ్ళపైన ఉన్నటువంటి గౌరవం? ఇవాళ ప్రజలు దానిని కూడా గమనిస్తూ ఉన్నారు. వికే గారు, ఈ ముఖ్యమంత్రి యొక్క ప్రవర్తన చూసిన తర్వాత ఇతని యొక్క నిజ స్వరూపాన్ని ఇవాళ అర్థం చేసుకుంటున్నారు. ఇక మూడోది, తెలుగుదేశం పార్టీ పరంగా వికే గారు ఇవాళ అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాల వల్ల ఏదో ఆత్రంగా అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా మేము ఆహ్వానించేటువంటి పరిస్థితి. ఒక మాట మీ గురించి అప్పుడే వద్దు, మీ గురించి తర్వాత చర్చిద్దాం. ఇప్పుడు ఏంటంటే వైసీపీలో ఇప్పుడే బ్రేకింగ్, ఇంకో వికెట్ పడింది. మల్లాది విష్ణు గారు వైసీపీకి రిజైన్ చేసి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టుగా అనౌన్స్మెంట్. అంటే నేను ఎందుకు ఈ డిబేట్ పెట్టడంలో ఉద్దేశం ఏంటంటే, వైసీపీలో ఉక్కపోతకు గురవుతూ జగన్మోహన్ రెడ్డి గారి చేత తిరస్కరించబడుతూ లేదా గెంటి వేయబడుతూ ఎటు వెళ్లాలో తెలియక దారులు లేక, అంతే కదా, ఏదో జనసేన పాట ఉంటుంది కదా, అసలే చీకటి రోడ్డంతా గుంతలు, అట్లుంది పరిస్థితి ఉన్నది. సో ఈ టైంలో శర్మిల గారు వాళ్ళకు లాంతర్ లాగా కనపడ్డారు కాంగ్రెస్ పార్టీ లాంతర్లో దారిలో, అందుకని ఇట్లా వెళ్తున్నాయి వికెట్లు చూడండి. సో నేను వైసీపీలో కాంగ్రెస్ పార్టీల విషయంలో వైసీపీ ఎందుకంత ఉత్సాహంగా ఉన్నారు అనే దాని మీద మాత్రమే వస్తున్నా. మీ దగ్గరికి మళ్ళీ వస్తాను సార్. నేనేమి మిమ్మల్ని వదిలి నేను ఎక్కడికి పోతాను సార్, మిమ్మల్ని వదిలి ఎక్కడికి పోను, ప్లీజ్ వెయిట్ సార్. రైట్, వెంకటేశ్వర గారు నమస్కారం. నమస్తే వెంకటేశ్వర గారు, ఈ పరిణామం ఒక ఆసక్తికరంగా లేదు. అప్పుడేమో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టగానే పురోమంట కాంగ్రెస్ నుంచి మొత్తం టాప్ టు బాటం వచ్చి ఇక్కడ పడ్డారు. ఏదో కొంతమంది రఘువీరారెడ్డి గారు, తులసిరెడ్డి గారు, మన రామకృష్ణ గారు, లేకపోతే చింతామోహన్ గారు, ఇట్లా అంతా లెక్క పెడితే ఫింగర్ టిప్స్ మీద ఉంటారేమో, హార్డ్లీ ఒక 10 మంది ఉంటారేమో కదా. ఈ బొత్స గారు, ధర్మన గారు, ఎక్కడెక్కడ మహామహులందరూ వెళ్ళిపోయారు. ఉరిదీయాలన్నోళ్ళు వెళ్ళిపోయారు, లేకపోతే కాల్చి చంపాలన్నోళ్ళు అందరూ వెళ్ళిపోయారు అక్కడికి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి. సో ఇప్పుడు ఆ స్థాయి వాళ్ళు మళ్ళీ ఇటువైపు చూస్తున్నారు. మల్లాది విష్ణు జూనియర్ ఏం కాదండి, ఆయన సీనియరు, రాజశేఖర రెడ్డి గారితో దగ్గర అనుబంధం ఉన్నవాడు, రంగా గారికి ప్రధాన అనుచరుడు, ఒకవైపు బోండావుమా, ఒకవైపు మల్లాది విష్ణు, వీళ్ళంతా కూడా మంచి అనుచరులు కదా. సో ఇలాంటి సిచ్యువేషన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలో అర్థం కావట్లా. వెంకటకృష్ణ గారు, మీకు అలానే ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు రామకృష్ణ యాదవ్ గారికి, పట్టాభి గారికి నమస్కారం. ఇప్పుడు అంతా విధి చాలా బలీయమైనదని చెప్పేసి మనం అప్పుడప్పుడు వింటూ ఉంటామండి. ఆ విధి ఎట్లా అవుతుంది చూడండి. ఆ విధి కాంగ్రెస్ మా అన్నని లోపల పెట్టింది, దీర్ఘాలు ఏం కూడా పాపం రాజశేఖర గారి లాగా కాంగ్రెస్ మా కుటుంబానికి అన్యాయం చేసింది అన్నామేమో రేపొద్దున్నే కాంగ్రెస్లో చేరబోతుంది.
ఇప్పుడు ఇందాక మీరు అన్నారు ఎందుకు వైసీపీ వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు షర్మిల గారు కాంగ్రెస్ లో చేరితే అని. అంటే ఇప్పుడు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, ఒకసారి నా వాయిస్ నాకు వస్తుందండి, ఒకసారి అవునా? చూడండి. మాట్లాడండి తగ్గించేది, యా స్పీకర్ తగ్గించు. యా పోతే తెలంగాణలో వేరు, దీనికి ఇవ్వు. ఆంధ్ర రాష్ట్రంలో వేరు కాంగ్రెస్ పరిస్థితి. తెలంగాణలో అంటే తెలంగాణ ప్రజలకి మంచి చేసింది కాంగ్రెస్, అక్కడ వాళ్ళ కోరికను తీర్చింది కాంగ్రెస్ పార్టీ, అక్కడ వాళ్ళ కోరికను తీర్చింది. కాబట్టి ఈ రోజున సరే కాంగ్రెస్ కి 2 టర్మ్లు అయిపోయిన తర్వాత అయినా కానీ 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ ఆదరించారు అక్కడ. కానీ వీళ్ళు మర్చిపోతుంది ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలకు వ్యతిరేకంగా చేసింది కాంగ్రెస్, ఇక్కడ ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా చేసింది. ఇక్కడ ఉన్నటువంటి నాయకులు, సరే నాయకులు ఆ రోజున కొంతమంది ఒప్పుకున్నారు, కొంతమంది ఒప్పుకోలేదని పక్కన పెడితే ఒక భావన ఏంటంటే ఆంధ్ర రాష్ట్రానికైతే కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసింది. మరీ ముఖ్యంగా షర్మిల గారి కుటుంబానికి పెద్ద అన్యాయం చేసింది, ఇంకా ఎక్కువ అన్యాయం చేసింది. ఇవాళ అన్యాయం చేసినటువంటి ఆమె అన్యాయాలన్నీ మర్చిపోయి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తుంది. మరి వీళ్ళంతా ఆ రోజున అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మీరు ఇందాక చెప్పినట్టుగా మొత్తం బ్రోమంటూ వైఎస్ఆర్ పార్టీలోకి వచ్చేసారు. కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందేనే కదా. ఇవాళ మళ్ళా 10 సంవత్సరాల తర్వాత వీళ్ళందరికీ మళ్ళా కాంగ్రెస్ చాలా మంచి పార్టీగా కనిపిస్తుంది ఇప్పుడు మీరు చెప్పే ప్రకారం ఇవాళ. కానీ అంటే వీళ్ళ ఆలోచన ఏంటంటే ఏదైతే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తిగా వ్యతిరేకత ఉందో, ఈ రాష్ట్రంలో ఇంకా వైఎస్ఆర్ పార్టీ అనేది ఇబ్బంది పడుతూ వాళ్ళు ఏమీ కూడా ఇంకా ఇక్కడ జెండా పీకేద్దామనే ఒక ఆలోచనలోకి వచ్చారో, ఈ ఆలోచనకు వచ్చినప్పుడు ఏదో చెప్తారు కదా వ్యతిరేక ఓటు, ఇప్పుడు మా నాయకుడు ఏమన్నాడు వ్యతిరేక ఓటు చేయాలని ఎవరు, సో నేను తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని రానున్నటువంటి రోజుల్లో ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని రక్షించుకోవాలని ఒక ఆలోచనతో మేము తెలుగుదేశం పార్టీ చేయలేని తర్వాత ఇవాళ వీళ్ళ ఆనందం ఏంటంటే, వైసీపీ వాళ్ళ ఆనందం ఏంటంటే ఈ చీలిపోయే ఓటు కాంగ్రెస్కి వెళ్తుందేమో, సో మా ఓట్లు మాకే ఉంటాయి, తెలుగుదేశంకి జనసేనకి ఉన్నటువంటి పర్సెంటేజ్ అంతే ఉంటుంది. ఓకే క్యారీ సార్. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఆ వ్యతిరేక ఓటంతా కూడా మళ్ళీ కాంగ్రెస్కి వస్తుంది కాబట్టి జనసేన టీడీపీ పార్టీలకి ఉపయోగం ఉండదు అని వీళ్ళందరూ ఏదో ఒక సునకానందం పొందుతున్నారు. కానీ నేను ఇందా చెప్పినట్టుగా ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం కాంగ్రెస్ పార్టీ అనేది ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేసిందనే భావనలో ఇక్కడ ప్రజలు ఉన్నారు. వీళ్ళు వాళ్ళేమో షర్మిల గారు రాగానేనో లేకపోతే ఈ వైఎస్ఆర్ పార్టీలో టికెట్లు ఇవ్వకుండా ఉన్నటువంటి వాళ్ళు మొత్తం గుంపుగత్తగా వెళ్ళిపోయి మళ్ళా కాంగ్రెస్ పార్టీలో చేరినందువల్ల నాకు తెలిసినంత వరకు ఒక్క ఓటు కూడా ట్రాన్స్ఫర్ కాదు. వాళ్ళ ఓట్ల వరకు ఏమైనా వెళ్తాయని చెప్తే, ఆ ఎవరైతే వెళ్తారో వాళ్ళ ఓట్ల వరకు వెళ్తాయని చెప్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఓట్లు కూడా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళే అవకాశం ఛాన్స్ ఈ టర్మ్లో అయితే లేదు, ఖచ్చితంగా లేదు. మీకు ఖచ్చితంగా చెప్పగలుగుతాను 100% రేపు 24లో జరగబోయే ఎలక్షన్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా వైఎస్ఆర్ పార్టీ ఓడిపోతుంది. వైఎస్ఆర్ పార్టీ మీద ఉన్నటువంటి వ్యతిరేక ఓటు మొత్తం కూడా గుంపగత్తగా టీడీపీ జనసేన భాగస్వామ్యానికి వస్తుంది తప్పితే వీళ్ళేదో ఈ ఓట్లన్నీ కూడా ఈ కాంగ్రెస్ వాళ్ళు మళ్ళీ అక్కడ పోతే వీళ్ళు కూడా వెళ్ళిపోతారు అంటే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ కాంగ్రెస్ వాళ్ళు చుట్టూతో తిరుగుతున్నారు అని ఒక భావనలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా. కానీ ఆ రోజు నుంచి కాంగ్రెస్ పెట్టుకుని ఉన్న వాళ్ళని ఏమో అనలేం. కానీ మనం ఇవాళ ఎవరైతే వెళ్తున్నారో చూడండి, ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అంట పరిగెత్తినప్పుడు వాళ్ళందరూ కూడా మాట్లాడారు కదా, సోనియా గాంధీ గారిని తిట్టారు, కాంగ్రెస్ పార్టీ పెద్దలందరినీ తిట్టారు. మళ్ళా ఇవాళ వీళ్ళందరూ కూడా ఏదో వైఎస్ షర్మిల గారు రాగానే ఆమె వెనకాల పరిగెత్తడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మీరు ఇందాక కోట్ చేస్తారు. సీనియర్ చింతామోహన్ లాంటి వాళ్ళు కూడా, చింతామోహన్ గారు లాంటి వాళ్ళు పెద్దలు కూడా ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇదని. కానీ నేను చెప్తున్నానండి, ఈ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా 24 ఎలక్షన్లకైతే మాత్రం కాంగ్రెస్ పార్టీ అనేదానికి తావు లేదు, కాంగ్రెస్ పార్టీ అనేదానికి ఎలాంటి కూడా సోటు లేదు ఈ రాష్ట్రంలో. ఎందుకంటే ఇవాళ పరిణామాలు చూసాం. ఇదే కాంగ్రెస్ పెద్దలు, ఈ సోకాళ్ళ కాంగ్రెస్ పెద్దలందరూ కూడా ఈ వైఎస్ఆర్ పార్టీలో చేరి ఈ రాష్ట్రానికి ఎంత అన్యాయం చేశారో చూసాం.
ఈ రాష్ట్రానికి ఎంత దుర్మార్గం చేశారో చూసాం, ఈ రాష్ట్రంని ఎంత దివాలా తీపిచ్చారో చూసాం. మళ్ళీ ఎట్లా అండి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మళ్ళీ వీళ్ళందరినీ ఎట్లా ఆదరిస్తారని చెప్పేసి వాళ్ళు కలగంటున్నారు. ఎట్లా అనుకుంటున్నారు అసలు? ఇట్స్ నథింగ్ అండి. అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా జరగని పని అది. అంటే అందరూ ఏదో పాపం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చి ఏపీలో శత్రువు అయింది, అలాగని తెలంగాణలో కూడా 10 ఏళ్ళు శత్రువుగానే ఉండిపోయింది. అఫ్ కోర్స్ రాజకీయాలు అలాగే ఉంటాయేమో. మరి అదే బీజేపీ కూడా అంతే కదా, కాంగ్రెస్ బీజేపీ కలిసే రాష్ట్ర విభజన చేశాయి. అది తెలంగాణ ప్రజల మనోభావాలు అనుకున్నారు, ఇచ్చారు. ఏపీలో శత్రువులు అయ్యారు. అది దానివల్ల ఆ పార్టీలు మూట కట్టుకున్నది ఏం లేదు, తెలంగాణలో కూడా ఆ పార్టీలకు ఒరిగింది ఏం లేదు. అది ప్రజల్లో కొంత ఆ పార్టీల పట్ల సింపతి కూడా ఉండొచ్చు కదా, లేదని ఎలా అంటాం. కాకపోతే ఎంతవరకు కాంగ్రెస్ పార్టీ గెయిన్ అవుతుంది అనే దానికంటే మొత్తం అదే రక్తం ఇక్కడ నుంచి వెళ్ళి వైసీపీలో ఉన్న రక్తమే మళ్ళీ ఇప్పుడు బ్యాక్ వస్తుంది. అంటే కొత్త సీసాలో పాత సారా, మళ్ళీ పాత సీసాలో పాత సారా, ఇట్లా పేర్లు ఏదైనా పెట్టుకోవాలి. పాత సీసాలో పాత సారా నింపుతున్నారు అని. ఆ పాత సీసాలో పాత సారా అనే కానీ దానికి ఒక కొత్త ఫ్లేవర్ ఏంటంటే షర్మిల అనే ఒక కొత్త ఫ్లేవర్. అందువల్ల మరి ఆ పాత సీసాలో పాత సారా ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనే దాంతో పాటు మీ పార్టీలు తెలుగుదేశం గానీ జనసేన గానీ ఫ్లేవర్ ఉన్నప్పటికీ కూడా తాగరెవరు? ఓకే, తాగుతారా తాగరా అనేది తాగే వాళ్ళ జనం తాగరు దాన్ని కాదు, తాగుతారా తాగరా అనేది తాగే వాళ్ళ నేను అనేది మీకు అర్థం చేసుకోండి. తాగే వాళ్ళ టేస్ట్ ని బట్టి కొంతమంది ఏమో బ్రహ్మాండమైన ఫారిన్ బ్రాండ్ దొరికితేనే తాగుతారు, కొంతమంది ఏమో మామూలు లోకల్ బ్రాండ్స్ తాగుతారు, కొంతమంది ఇప్పుడు మీ ఏపీలో దొరికే తయారవుతున్న బ్రాండ్లు కూడా తాగేస్తున్నారు కదా, తాగి ప్రాణాల మీద తెచ్చుకుంటున్నారు. కొంతమంది ఏమో ఏంటయ్యి ఒక్క నిమిషం శానిటైజర్ తాగిన వాళ్ళు ఉన్నారు, మందు దొరక్క ఏదో తాగాలి కాబట్టి. కొంతమంది ఏమో వైట్నర్లు తాగిన వాళ్ళు ఉన్నారు మత్తు కోసం. ఇట్లా అవసరం, మత్తు అనే దానికి అలవాటు పడినప్పుడు ఏదో ఒకటి తాగాలి, డబ్బులు లేకపోతే అది తాగాలి, డబ్బులు ఉంటే ఇది తాగాలి. రాజకీయాలనే మత్తు కోసం ఏదో ఒక పార్టీ. సో ఈ సిచ్యువేషన్లో కాంగ్రెస్ పార్టీకి వెళ్ళే ఈ పాత సారా ఎలా కాంగ్రెస్ పార్టీని ఇచ్చేయగలుగుతుంది, షర్మిల గారు దాన్ని మళ్ళీ ఎలా కొత్త జవసత్వాలు తీసుకొస్తారు అనేది కూడా చాలా చర్చగా ఉంది. అట్ ది సేమ్ టైం అక్కడికి వెళ్ళిపోయి అమ్మనాభూతులు తిట్టిన వాళ్ళు, ఇక డైరెక్ట్గా మాట్లాడుతున్నాను నేను, అమ్మనాభూతులు తిట్టిన వాళ్ళు ఇవాళ పచ్చకండు వాళ్ళు కప్పుకుంటున్నారు. కప్పుకోనివ్వండి, కప్పుకునే వాళ్ళకి కప్పే వాళ్ళకి లేని బాధ మధ్యలో జనానికి ఏమొచ్చింది. కానీ అలాగే మీరు కొంతమంది కండువాలు కప్పేయడానికి రెడీ అయిపోయారు. మీరు కప్పేశారు కూడా ఒక ఎమ్మెల్సీ గారికి, తప్పే లేదు. పార్టీల రాజకీయాలు అన్న తర్వాత వస్తూ ఉంటారు పోతూ ఉంటారు, ఇదంతా ఇదే. కానీ రామకృష్ణ గారు అందరిలోనూ ఇదే. అప్పుడు వైసీపీలోకి పొలమంటూ వెళ్ళిపోయిన వాళ్ళే వీళ్ళంతా. జగన్మోహన్ రెడ్డి గారు ఇది చూసి పార్టీ మీద పార్టీ అధినాయకత్వం మీద నమ్మకం లేకుండా సోనియా గాంధీ గారిని రాహుల్ గాంధీ గారిని నోటుకొచ్చినట్టు తిడుతుంటే అది పులివెందులకి ఢిల్లీకి యుద్ధం అని కూడా అదే స్లోగన్ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి. సో ఇలాంటి స్లోగన్ తీసుకొని పార్టీ నాయకత్వాన్ని దుమ్మెత్తిపోస్తుంటే ఓదార్పు యాత్రలోనో పాదయాత్రలోనో ఇష్టం వచ్చినట్టు తిట్టినా కూడా కాంగ్రెస్ పార్టీ సీనియర్లు చాలా మంది 1 by 1 ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ వాళ్ళే కదా, అంతే కదా. 80% వాళ్లే, 20% ఏమైనా కొత్తగా తయారు చేసుకుని ఉండొచ్చు. ఆయన ఓటు బ్యాంక్ కూడా మెజారిటీ ఓటు బ్యాంక్ కాంగ్రెస్ ఓటు బ్యాంకే. సో ఈ సిచ్యువేషన్లో మళ్ళీ అదే ఓల్డ్ బ్లడ్, ఇప్పుడు అదే ఆళ్ళ రామకృష్ణారెడ్డి, అదే మల్లాది విష్ణు, లేకపోతే ఇంకేదైనా మొదలవుతీలే వరుసగా. ఎందుకంటే ఇప్పుడు ఇటువంటి వాళ్ళందరికీ వేరే పార్టీలోకి ఎంట్రీ ఉండదో లేకపోతే ఇబ్బంది అవుద్దనో ఇటు వచ్చే వాళ్ళే ఉంటారు. సో ఇదే బ్లడ్తో కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తే షర్మిల గారి ఫేస్ ఒక్కటే కొత్త ఫేస్ ముందు కదా. సో ఎంతవరకు సక్సెస్ అవుద్ది, మీరు అనుకున్న టార్గెట్ అచీవ్ అవుతారు సార్? అంటే అదే బ్లడ్ అంటే వాళ్ళు వెల్ ఎస్టాబ్లిష్డ్ లీడర్స్, వెల్ ఎస్టాబ్లిష్డ్ లీడర్ గా జగన్మోహన్ రెడ్డి గారికి ఏమీ ఆ పార్టీ పెడతానే ఆయన బలం లేదు. అది మా బలాన్ని వీరి ద్వారా అక్కడికి చేరవేసుకోవడం జరిగింది. వీరి ద్వారా చేరవేసుకున్న బలం మళ్ళీ వీరు వెనక్కి వస్తా అన్నప్పుడు ఖచ్చితంగా
మా బలాన్ని మేము కొంత వెనక్కి తీసుకోగలిగే సత్తా వీరి ద్వారానే వెనక్కి వస్తుంది. అట్ ది సేమ్ టైం షర్మిల గారు ఒక యాడెడ్ అడ్వాంటేజ్ గా మళ్ళీ ఉన్న వాస్తవాలు మొన్న కూడా మనం ఆవిడ ఆర్కే గారితో ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. సోనియా గాంధీ గారిని కలిసినప్పుడు కొంత వాస్తవాలు నేను తెలుసుకోగలిగాను అనేది మన ఓపెన్ హార్ట్ లో ఆవిడ మాట్లాడడం జరిగింది. సరే, అటువంటి తరుణంలో ఎస్టాబ్లిష్డ్ లీడరు రాజశేఖర రెడ్డి గారి ఎస్టాబ్లిష్డ్ లీడర్ అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ సెంట్రల్ విష్ణు గారినే తీసుకుందాం ఎస్టాబ్లిష్డ్ లీడర్. దానికి తోడు వాస్తవాలు చెప్పడానికి గతంలో జరిగిన అసత్యాలు మొత్తాన్ని కొంత పక్కకి నెట్టి వాస్తవాలు చెప్పడానికి మళ్ళీ షర్మిల గారు వచ్చి ఇది కాదు ఇది దిస్ ఈజ్ వాట్ అని చెప్పడానికి వచ్చినప్పుడు అది డెఫినెట్ గా ప్రజల్ని కొంత కన్విన్స్ చేసుకొని మా ఓటుని మేము తీసుకోవడంతో పాటుగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు కూడా డెఫినెట్ గా అంటే ఇందాక వారు జనసేన వారు బాగా కంగారు పడతా ఉన్నారు కానీ అది జనసేనలోకి వెళ్తున్నారు, టీడీపీలోకి వెళ్తున్నారు. మీరు చెప్పిన ఇంట్రొడక్షన్ లో మీరు పర్ఫెక్ట్ గా చెప్పారండి. ఏది ఇన్ని తిట్టించుకుని టీడీపీలో ఎలా చేర్చుకుంటున్నారు, ఇన్ని తిట్టించుకొని మన జనసేనలో ఎలా చేర్చుకుంటున్నారు అనే మాట మాట్లాడినప్పుడు కేవలం కాంగ్రెస్ టార్గెటెడ్ గా ఇప్పుడు జనసేన మాట్లాడుతూ ఉందంటే ఆ కంగారు అనేది ఏదైతే థర్డ్ ఫోర్స్ గా ఉంటున్న జనసేన ఇవాళ మనం వెనక్కి నెట్టబడతామేమో అని కంగారులో మాట్లాడుతున్నారో ఏమో నాకు అర్థం కాలేదు ఆయన మాట్లాడిన భాష. కానీ ఆయన చాలా క్లియర్ గా ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మీదకి బాణాలు ఎక్కిపెట్టి మాట్లాడటం జరిగింది. అయ్యే వెనక మనం విమర్శించుకుంటా పోతే లెటర్ అండ్ స్పిరిట్ అమలు చేస్తాను విభజన హామీలు అని చెప్పిన నరేంద్ర మోడీ గారు జట్టు కట్టాం మనం. పాచిపోయిన లడ్డూలని నరేంద్ర మోడీ గారు జట్టు కట్టాం మనం. తెలుగుదేశాన్ని విపరీతంగా 2019లో ఏకి పారేసి వాళ్ళ పొత్తులో ఓట్లు చేయకూడదని పొత్తులోకి వెళ్తున్నాం మనం. సో ఒకరినొకరు విమర్శించుకుంటా పోవాలంటే యాక్చువల్ మీ చర్చ అది కాదనుకుంటాను నేను. అందుకని నేను ఆ వైపుకి వెళ్ళి మాట్లాడలేదు. కానీ మీ చర్చ అంతా కూడా కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా బలపడబోతా ఉంది, మీరు ఓటుని తీసుకోగలుగుతారా లేదా, జాయినింగ్స్ ఏంటి అనే దాంట్లో మాట్లాడుతున్నారు. కాబట్టి డెఫినెట్ గా మీరు చెప్పిన పేర్లే కనుక తీసుకుంటే రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ వాళ్ళు ఎంఎస్యూ దగ్గర నుంచి యూత్ కాంగ్రెస్ నుంచి ఆ తర్వాత మెయిన్ పేరెంట్ బాడీలోకి వచ్చి అంతా వారు ఆశాంతం కాంగ్రెస్ పార్టీలో పనిచేసి ఫైట్ అంతా వారు ఆ రోజుల్లో నేను ఆ రోజుల సంగతి చెప్తున్నా సార్. ఆ రోజుల్లో వారంతా పూర్తి టీడీపీకి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళు. సో వారు కొంతమంది ఆ భావజాలంతో ఉన్న వాళ్ళు ఆ వైఎస్ఆర్ సిపిని యాంటీ టీడీపీగా చూసి ఆ రోజు అక్కడికి వెళ్ళి ఉండొచ్చు, లేకపోతే అక్కడికి వెళ్తేనే మనం ఎమ్మెల్యేలు అవుతాము, లేకపోతే ప్రజలకి ఏదో సేవ చేయగలుగుతామని అక్కడికి వెళ్ళి ఉండొచ్చు. కానీ ఇవాళ మళ్ళీ ఆ బ్లడ్ అంతా కూడా డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీలోకి వస్తుంది. వారు వాట్ ఈస్ కాంగ్రెస్ అనేది వారికి తెలుసు, వాట్ ఈస్ దేర్ లీడర్షిప్ అనేది కాంగ్రెస్ పార్టీకి అవగాహన ఉన్న తరుణంలో ఖచ్చితంగా వారి ద్వారా కాంగ్రెస్ పార్టీకి లబ్ధి చేకూరుతుంది. ఎంతమంది ఒక మాట చెప్పండి, కాంగ్రెస్ పార్టీ నుంచి వైసీపీకి వెళ్ళిన బ్లడ్ పూర్తిగా కలుషితమైపోయి ఇప్పుడు వెనక్కి వస్తుంది అనుకుంటున్నారా మీరు? లేకపోతే ఆల్రెడీ కలుషితమైపోయిన బ్లడ్ వైసీపీలోకి వెళ్ళి అక్కడ పరిశుద్ధమై ఇప్పుడు మళ్ళీ మీ దగ్గరకు వస్తుంది అనుకుంటున్నారా? పూర్తిగా కలుషితం అవలేక ఇమ్మలేక ఆ రక్తాన్ని ఎక్కించుకోలేని వారి మొత్తాన్ని జగన్మోహన్ రెడ్డి గారు వారి టికెట్లు ఇవ్వలేదు అనుకుంటున్నా సార్ నేను. ఎవరైతే వారి బాణీలో వారి పందాలో నడవలేకపోయారో, ఆ భాషని దీన్ని పూర్తిగా అందిపుచ్చుకోలేకపోయారో అటువంటి వారిని చాలా మందిని ఆయన పక్కకు పెట్టారు అనుకుంటున్నాను. ఎందుకంటే ఆర్కేగా ఇప్పుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి కన్నా విధేయుడు, లేకపోతే ఆళ్ల రామకృష్ణారెడ్డి కన్నా ఆ పార్టీ పట్ల విశ్వసనీయత ఉన్న వ్యక్తి లేరు. అటువంటి మళ్ళీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మనం నెల్లూరులో తీసుకుంటే వీరభక్తుడు రాజశేఖర రెడ్డి గారు. సో ఇటువంటి వారంతా అక్కడ ఎందుకు ఇమ్మలేకపోయారంటే రాజశేఖర రెడ్డి గారిని వారి దగ్గరగా చూశారు, ఆ విధానాన్ని ఆ భావజాలాన్ని చూశారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ విధానాలు ఈ భావజాలాన్ని చూసిన తర్వాత దీంట్లో వారు నిజంగానే ఇమ్మలేకపోయి ఉండవచ్చు. సో పూర్తిగా మమేకం అవ్వలేకపోతున్నారు కాబట్టి ఈ భావజాలాన్ని అందిపుచ్చుకొని ఆ భాష ఆ పురాణం మాట్లాడుతున్నారు లేకపోతున్నారు కాబట్టి వాళ్ళలో చాలా మందిని పక్కన పెడుతున్నారేమో. పక్కన పెడుతూ కూడా నేను ఇందాక చెప్పినట్టు వారిని మళ్ళీ రాజకీయాలకు పనికి రాకుండా వారి రాజకీయ సమాధి కడదాం అనే దాంట్లో వారు చేతగాని వారని ఒక ముద్రేసి పంపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ అనే ప్లాట్ఫామ్ దక్కింది. సరే, ఓటు ఎవరు ఎక్కడ చీలుస్తారు అనేటప్పుడు డెఫినెట్ గా రేపు ఫీల్డ్ లోకి వచ్చినప్పుడు ఏ రాజకీయ పార్టీ మెరిట్స్ వాడు చెప్పుకుంటాడు, లేకపోతే అవతల రాజకీయ పార్టీ యొక్క డిమెరిట్స్ యువతల రాజకీయ పార్టీ చెప్తుంది. ఎండ్ ఆఫ్ ది డే ప్రజలు తెలుసుకుంటారు ఎవరు ఏం చేశాము ఎందుకు చేశాము అనేది ప్రజలు తెలుస్తారు ఆ విషయాలు మొత్తంగా. కానీ ఇవాళ చేర్చుకోవడానికి ఖాళీ ఉన్న ప్రతి చోట ప్రతి రాజకీయ పార్టీ అరువులు చాచే ఉంది. అంటే కాంగ్రెస్ పార్టీ మీరు ఇందాక నుంచి చెప్తున్నాను బలహీనంగా ఉన్నాడు, కొంత బలం చేకూరుద్దామని ఎవరన్నా చేర్చుకుంటే అర్థం ఉంది. కానీ పూర్తి బలంతో మేము ఢీ కొట్టగలం 150 సీట్లు తెచ్చుకోగలం అన్న వాళ్ళు కూడా
అన్ని తిట్టించుకున్న వాళ్ళ చేర్చుకుంటున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ చేర్చుకుంటే జనసేనకి ఏం అభ్యంతరం వచ్చిందో నాకైతే అర్థం కాదు వికే గారు. రైట్. పట్టాభి గారు, నౌ కమింగ్ టు ద పాయింట్. నేను అభ్యంతరం చెప్పలేదండి వికే గారు, అభ్యంతరం చెప్పట్లేదు. పర్లేదండి, ఒక రాజకీయ పార్టీ ప్రతినిధిగా నిన్నటి దాకా బూతులు తిట్టించుకున్నారు కదా, మిమ్మల్ని ఎట్లా? బూతులు తిట్టించుకున్నాం. కాదు, మాకేం అభ్యంతరం అండి? వంశీ మిమ్మల్ని ఎట్లా? మాకు అభ్యంతరం ఎందుకు? మాకేం కంగారు? విశాఖపట్నం కాదు సార్, విశాఖపట్నం వంశీ వంశీ అని ఆయన ప్రజారాజ్యం నుంచి వెళ్ళిన ఆయన వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ మిమ్మల్ని అదే సార్ ఇందా కాదు, మీకు ఇందాకటి నుంచి వికే గారు చెప్తున్నదే, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళారు, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు, ఇట్లా మార్చుకుంటా ఉన్నారు, ఆ పాత రక్తమే కదా ఎక్కించుకుంటా ఉన్నారు, బలం ఏంటని ఆయన మాట్లాడుతుంది. నా పాయింట్ తిట్టాడో లేదో ఒకసారి చూసి ఇప్పటికైనా ఒక మాట అర్థం చేసుకోండి. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఏపీ తెలుగు రాష్ట్రాల్లో ఒక కొత్త రాజకీయం అనేది పుట్టింది. అంతా యువరక్తం, కొత్త రక్తం, ఫ్రెష్ బ్లడ్. రాజకీయాలంటే తెలియని వాళ్ళు, ఏదో ఒక లీడ్ చేసేవాళ్ళు ఒక 4-5 టాప్ లెవెల్లో వస్తే వచ్చి ఉండొచ్చు, కానీ మిగతా అంతా కూడా అసలు పూర్తిగా ఫ్రెష్ అంటే ఫ్రెష్ బ్లడ్డే కదా చూసాం ఆ రోజు మనం. ఆ తర్వాత మళ్ళీ ఇప్పటి వరకు అలాంటి సందర్భమే రాలేదు. ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కొంత ఆ ప్రయత్నం జరిగింది, కానీ దురదృష్టవశాత్తు అది నిలబెట్టుకోలేకపోయింది, నిలబడలేదు. కారణాలు ఏవైనా కొంత ఆ ప్రయత్నం అయితే జరిగింది. కొంతమంది వచ్చారు కొత్త వాళ్ళు, ఫ్రెష్గా ఏదో చేయాలనే తపనతో ఉన్నవాళ్ళు వచ్చారు. ఇక ఆ తర్వాత మళ్ళీ కుదరలేదు. మళ్ళీ అలాంటి ప్రయత్నమే జరగదు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ఇచ్చేసినప్పుడు కూడా అంత కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళారు తప్ప, ఏదో 10-20% తప్ప కొత్త వాళ్ళే రాలేదు. మరి ఇప్పుడు నేను అదే అడగబోతున్నా. యాక్చువల్గా మీ ఇద్దరిని అడిగింది అదే. నేను ఇప్పుడు పట్టాభి గారు అడుగుతున్నది కూడా నేను అదే. పట్టాభి గారు, ఇప్పుడు లోకేష్ గారు పగ్గాలు పట్టుకుంటున్నారు. అఫ్కోర్స్ పెద్ద ఆయన ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు బ్రహ్మాండంగా, ఆయన గైడెన్సు, ఆయనే చీఫ్ మినిస్టర్, ఇవన్నీ ఉన్నారు, నో డౌట్. కాకపోతే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, లోకేష్ నాయకత్వంలో యువగళం పాదయాత్ర సక్సెస్ అయింది, బ్రహ్మాండంగా యూత్ అట్రాక్ట్ అయింది. 2019లో యూత్కు దూరమైన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు యూత్కే బాగా దగ్గరైంది, యూత్కి కనెక్ట్ అయ్యారు కదా. సో ఇలాంటి సందర్భంలో కొత్త రక్తం రాకుండా, యాక్చువల్గా ఇట్స్ అ బిగ్ డిబేట్. యాక్చువల్గా చాలా పెద్దగా జరగాల్సిన చర్చ దీని మీద, తెలుగుదేశం పార్టీ ప్రజెంట్ దీని మీద. కానీ సందర్భం వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ లేని మళ్ళీ ఇవాళ చూసిన కండువాలు చూస్తుంటే దాడి వీరభద్ర గారు పెద్ద ఆయన, నాకు చాలా పరిచయం, చాలా గౌరవం కూడా. ఆయన జైల్లో జాయిన్ అయ్యాడు, వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర జాయిన్ అయ్యి వెళ్ళి బయటకు వచ్చినాక అన్న మాట ఏంటంటే, నేను బయట విన్న జగన్ వేరు, లోపల చూసిన జగన్ వేరు అన్నాడు ఆయన. అఫ్ కోర్స్ ఇప్పుడు అనుభవించిన జగన్ వేరేమోలే, అది వేరే విషయం. కానీ అంటే శ్రీరామచంద్రయ్య గారు ఎన్ని బూతులు, ఎన్ని విమర్శలు. నాట్ ఓన్లీ వీళ్ళిద్దరే కాదని, ఐఎమ్ నాట్ నేమింగ్, మీ ఐడియా కోసం అంటున్నా. ఇలా చాలా మంది వీళ్ళని తీసుకోవాలి తీసుకోవద్దని కూడా నేనే ఎవరిని చెప్పడానికి. కానీ యూత్కి కనెక్ట్ అయిన పార్టీ 40%, 50% ఈసారి యూత్కే టికెట్లు అని చెప్పిన పార్టీ మళ్ళీ ఇది చూస్తున్నప్పుడు ఎలాంటి అజంప్షన్స్ వస్తాయి, ప్రజల్లో ఎలాంటి ఆలోచనలు వస్తాయి అనేది మీరు బేరీజ్ వేసుకుంటున్నారా? వికి గారు, సరే ఇప్పుడు దాడి వీరభద్రరావు బయట చూసిన జగన్ వేరు, జైల్లో చూసిన జగన్ వేరు అని గతంలో ఆయన అన్నప్పటికీ, ఇవాళ జైల్లో చూసిన జగన్ వేరు, తాడేపల్లి ప్యాలెస్లో ఒక దొరలాగా వెలిగిపోతున్న జగన్ వేరు అని చెప్పి పాపం మరి ఆయన రియలైజ్ అయ్యి వెనక్కి పార్టీలోకి ఇవాళ వచ్చుండొచ్చు. దాడి వీరభద్రరావు మీకు తెలుసు, ఆయన పార్టీ ఆవిర్భవించిన దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు, అనేక కీలక పదవులు ఆయన చేపట్టారు. సరే మధ్యలో కొన్ని కారణాల రీత్యా ఆయన వెళ్ళుండొచ్చు, మళ్ళీ ఈ రోజు తిరిగి ఏం చెప్తానంటే, ఇవాళ ఎవరైతే ఇవాళ ఎవరైతే సీనియర్ లీడర్స్ అంటే గతంలో తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించి ఉన్నతమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో వారు ఈ రోజున తిరిగి పార్టీలోకి వస్తున్నటువంటి సందర్భంలో ఎక్కడా కూడా మళ్ళీ వారే తిరిగి రేపేదో కాన్స్టిట్యున్సీలో పోటీ చేస్తారనో, రేపే వాళ్ళ అభ్యర్థులుగా మేము వాళ్ళనే అభ్యర్థులుగా నిలబెడుతున్నామనో ఎక్కడా కూడా పార్టీ ఎటువంటి ప్రకటన చేయలేదు, అటువంటి హామీలు కూడా ఇవ్వలేదు.
ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఏదైతే ప్రకటన చేశారో 40% సీట్లు ఈసారి యువతకే కేటాయించడం జరుగుతుంది. అది అమలు చేసి తీరతారు ఇద్దరు నాయకులు కూడా. దానిలో ఎటువంటి మార్పు లేదు. ఎందుకంటే పార్టీ ఆవిర్భవించి 40 సంవత్సరాలు పూర్తయింది. ఒక ట్రాన్సిషన్లో ఉన్నాం. ఇంకొక 40 సంవత్సరాలు పార్టీని లీడ్ చేయడానికి కావాల్సినటువంటి నాయకత్వం ఇప్పుడు అవసరం. కాబట్టి యువగళం పాదయాత్ర సందర్భంగా కూడా లోకేష్ గారు అదే పదే పదే ప్రస్తావించారు. ఒక రకంగా పార్టీలో అంతర్గతంగా ఆయన ఒక రకమైనటువంటి ఫైటే చేస్తా ఉన్నారు. అంటే ఫైట్ అంటే వేరే రకంగా కాదండి, అంటే సీనియర్స్ని పూర్తిగా పక్కన పెట్టండి, వారిని అగౌరవపరిచిందని కాదు, అంటే ఆ బ్యాలెన్స్ మనం క్రియేట్ చేసుకుంటూ వెళ్ళాలని చెప్పి అటువంటి మార్పు మొదలైంది. ఆ మార్పు మీరు రేపు అభ్యర్థుల జాబితా విడుదల చేసిన తర్వాత చూస్తారు. రెండోది, వైసీపీ పార్టీలో అసంతృప్తిగా ఉన్నటువంటి నాయకులకి ఇవాళ మేము గేట్లు బార్లా తెరవలేదు. మేమేమి వాళ్ళ కోసం ఎదురు చూపులు చూడట్లేదు. మేము చాలా స్పష్టంగా గతంలో చెప్పాను, ఈ రోజు కూడా చెప్తున్నాను, గత 5 సంవత్సరాలుగా ప్రాణాలకి తెగించి పోరాడినటువంటి నాయకులకే ప్రాధాన్యత ఉంటుంది. ఆ రకంగా అడ్డంగా నిలబడినటువంటి కార్యకర్తలకే ప్రాధాన్యత ఉంటుంది. అంతర్గతంగా మా నాయకత్వాన్నే మేము పెంపొందిస్తాం. ఇవాళ అరువు తెచ్చుకోవాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీకి లేదు. మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానించి కండువాలు కప్పాల్సిన అవసరం కూడా లేదు. మేము ఇవాళ ప్రధానంగా మీరు చూసినట్లయితే వీకే గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా కింద స్థాయి నాయకులు కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, ఏదో పై స్థాయిలో వారిని మేము పెద్ద ఎత్తున మేమేమీ చేర్చుకోవట్లా. ఇవాళ చూసినట్లయితే ఎక్కువ శాతం ఏంటంటే దగాబడినటువంటి వారు. సార్, అనేక హామీలు ఇచ్చి మోసాలు చేశారు సార్, మేము కూడా మోసపోయాము, అసలు ఆ పార్టీలో ఒక కార్యకర్తగా కూడా ఉండటానికి మాకు ఇష్టంగా లేదు, మేము ప్రజల మధ్యకి వెళుతుంటే సమాధానాలు చెప్పుకోలేకపోతా ఉన్నాం. ఇవి నిజంగా కూడా రేపు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరమని కింద స్థాయిలో ఉన్నటువంటి నాయకులు ఎక్కువగా వస్తూ ఉన్నారు. వారిని మేము ఖచ్చితంగా కూడా చాలా మందిని మేము ఆహ్వానిస్తున్నాం, జాయిన్ చేసుకుంటున్నాం. కాబట్టి అటువంటి ఒక స్పష్టమైనటువంటి విధానంతోనే ముందుకు వెళుతున్నాం. పై స్థాయిలో ఎమ్మెల్యేలుగా గత 5 సంవత్సరాలుగా వేల కోట్ల రూపాయలు మింగేసి, లేదంటే అవినీతికి పాల్పడి అరాచకాలు చేసి, మా పార్టీ కార్యకర్తలు నాయకులపైన దాడులు చేయించి, తప్పుడు కేసులు పెట్టించి, జైళ్లలో పడేసి, రకరకాలుగా వేధింపులు గురి చేసినటువంటి ఏ నాయకుడిని కూడా పార్టీలోకి తీసుకునే ప్రసక్తే ఉండదు. రెండోది, ఇక షర్మిల గారు ఇవాళ జగన్ గారు ఒక డైలాగ్ కొట్టారు, మీరు విన్నారా వికే గారు? భవిష్యత్తులో కుటుంబాలను చీల్చి రాజకీయాలు చేస్తారంట. కాకినాడ సభలో జగన్ రెడ్డి ఎవడు చీల్చాడు కుటుంబాలని? నీ తల్లిని బయటపడేమని ఎవడు చెప్పాడా నీకు? లేకపోతే నీ చెల్లిని వాడుకుని వదిలేమని ఎవడు చెప్పాడు? బాబాయికి గొడ్డలు పోటేయమని ఎవడు చెప్పాడా? నీ కుటుంబాన్ని మొత్తంగా అడ్డంగా చీల్చుకున్నది నువ్వు. సొంత బాబాయిని గొడ్డల పోటు గురి చేసి డాక్టర్ సునీత గారు 5 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి పోరాటానికి కారకుడు నువ్వు కాదా? ఇవాళ నీ తల్లి చెల్లి రాష్ట్రం విడిచి వెళ్ళిపోవటానికి కారణం నువ్వు కాదా? ఇవాళ ఏంటో పెద్ద అమాయకుడిలాగా కుటుంబాలని చీల్చి కూడా రాజకీయాలు చేస్తారని చెప్తా ఉన్నావు. నీ రాజకీయం కోసం కుటుంబాలని బలి చేశావు. నువ్వు సొంత బాబాయిని బలి చేశావు నీ రాజకీయం కోసం. నువ్వు దేనికైనా తెగిస్తావా? నువ్వు జైల్లో ఉన్నప్పుడు నీ రాజకీయం కోసం నీ చెల్లి అవసరమైంది. ఇవాళ బయటికి రాగానే హ్యాపీగా విశ్రావతులు బారేసావు. కాబట్టి డైలాగులు కొట్టద్దు జగన్ రెడ్డి. నీ కుటుంబాలను చేల్చాల్సిన అవసరం మాకేంటాయా? ఎవరికేం అవసరమయ్యా? ఇవాళ రాజకీయం కోసం వాడుకుని రోడ్డున పడేసినటువంటి వ్యక్తి నువ్వు. ఏంటి వికే గారు? షర్మిల గారిని మీరు ఏమైనా పంపిస్తున్నారా కాంగ్రెస్ లోకి? సోనియా గాంధీ గారితో మాట్లాడి మాకెందుకు సార్? మాకు ఆ ఫ్యామిలీ డ్రామా మాకెందుకు సార్? ఆ ఫ్యామిలీ డ్రామా మాకెందుకు? షర్మిల గారు ఆవిడ ఒక ఇండివిజువల్. సరే, ఆవిడ ఏ నిర్ణయం ఆవిడ ఇండివిజువల్ గానే తీసుకుంటుంది. మా యొక్క ప్రోత్సాహాలు, మా యొక్క ప్రోద్బలాలు ఉండవు. అసలు మాకు ఆ ఫ్యామిలీ డ్రామాతో మాకు సంబంధం లేదు. ఇవాళ ఒకటి కాకపోతే ఏంటంటే, బయట నుంచి ఒక రాజకీయ నాయకుడిగా నేను అబ్జర్వ్ చేస్తున్నది ఏంటంటే, ఇవాళ వైసీపీలో కూడా చాలా మంది నాయకులు గతంలో, ఎందుకంటే షర్మిల గారు కూడా పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారు, పాదయాత్రలు చేశారు, అనేక రకాలుగా పనిచేశారు. కాబట్టి ఆవిడకి గతంలో ఒక రిలేషన్ ఉంది వైసీపీ లీడర్స్ అనేక మందితో. రాజశేఖర రెడ్డి గారి కుమార్తెగా ఆవిడకి కూడా కొంత గౌరవం ఉంది. కాబట్టి ఇవాళ అక్కడ ఉన్నటువంటి చాలా మంది ఆవిడ వైపు సహజంగా చూస్తారు. ఆ రకంగా అన్నయ్య చీ కొట్టినటువంటి చాలా మంది నాయకులందరూ కూడా చెల్లెమ్మ దగ్గరికి వెళ్ళేటటువంటి అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఆ అన్న చెల్లెల మధ్య జరుగుతున్నటువంటి రాజకీయ డ్రామాకి తెలుగుదేశం పార్టీకి ఎటువంటి సంబంధం లేదు.
మేము దానివల్ల మేమేదో భారీగా లబ్ధి పొందుతామని మేమేం ఆశపడట్లేదు. ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ పక్షాన నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, టీడీపీ జనసేన కూటమి పక్షాన్ని ఇప్పటికే ప్రజలు వన్ సైడెడ్ గా డిసైడ్ అయిపోయి ఆ పక్షాన్ని నిలబడి ఉన్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ డ్రామాతో మాకు ఎటువంటి సంబంధం లేదు, ఆ ఫ్యామిలీ డ్రామాతో మాకు ఎటువంటి ఇంట్రెస్ట్ కూడా లేదు. టీడీపీ జనసేన కూటమితో జనం వన్ సైడెడ్ గా ఉన్నారు అన్నారు, బాగానే ఉంది. బీజేపీ కూడా కలిస్తే సార్, నేను ఇవాళ గతంలో 2 రోజుల క్రితం మీరే పెట్టినటువంటి చర్చా కార్యక్రమంలో కూడా నేను చెప్పా, మేము ప్రస్తుతం మరే ఇతర పార్టీ వైపు చూడట్లేదు, మరే ఇతర పార్టీ వచ్చి కలవాలని మేము కోరుకోవట్లేదు. ఇవాళ రాష్ట్ర హితం కోసం గట్టిగా నిలబడినటువంటి పార్టీలు ఇవాళ రాష్ట్రంలో టీడీపీ, జనసేన గట్టిగా రాష్ట్ర హితం కోసం పోరాడుతున్నటువంటి పార్టీలు. కాబట్టి సహజంగానే 2 పార్టీలు కలిశాయి, ప్రజలు కోరుకున్నారు. ఈ 2 పార్టీలు, 2 నాయకులు కలవాలని చెప్పి ప్రజలు కోరుకున్నారు, కలిసాం. ఇవాళ భారతీయ జనతా పార్టీ విషయంగా అనేక ఇష్యూస్ పట్ల ప్రజల్లో కొంత అసంతృప్తి ఉంది. ఇవాళ ఆ చర్చ మొదలు పెడితే ఇంకో గంట తీసుకోవచ్చు మనం. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కానీ ఇటువంటి అనేక అంశాలు రాష్ట్రానికి సంబంధించి, కేంద్రానికి సంబంధించి కేంద్రంతో ముడిపడి ఉన్నటువంటి అంశాలు ఉన్నాయి. వాటి పట్ల వాళ్ళు ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా ఇవాళ మేము వచ్చేదో కలిసిపోతాం, ఒక కూటమిలో జాయిన్ అవుతాం అంటే అది అంత అంగీకార యోగ్యంగా ఉండదు. ప్రజలు కూడా దాన్ని ఆహ్వానించరు. కాబట్టి వాళ్ళే వాళ్ళ మీటింగ్ కూడా ఒకటి ఏర్పాటు చేసుకున్నారు, వాళ్ళ స్టేట్ కమిటీ మీటింగ్ కూడా ఏదో ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి అది వాళ్ళు రాష్ట్రానికి ఏదైనా మంచి చేస్తే ప్రజల యొక్క అంగీకారం వాళ్ళు పొందుతారు. అది వాళ్ళు ఇంటర్నల్ గా వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి భారతీయ జనతా పార్టీ పరంగా. రైట్. అయితే ఇది అసలు ఇప్పుడు వైసీపీలో పరిస్థితి ఎలా ఉంది? చెల్లా చెదురైపోయి ఏదో సామె చెప్తారు కదా, గోళీలన్నీ కింద పడితే ఎలా చెల్లా చెదురు వెళ్ళిపోతాయో అలా ఉంది అనేది, ఆ సిచ్యువేషన్ ఎలా ఉంది అనేది ఒకటి. తర్వాత మల్లాది విష్ణు గారికి సంబంధించిన ఎపిసోడ్ ఏం జరుగుతుంది అనేది మనకు అప్డేట్స్ ఇవ్వడానికి మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు లైవ్లో ఉన్నారు. ఒకసారి రామారావుతో మాట్లాడదాం. రామారావు, గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్ ఈవినింగ్ అండి వికే గారు. యా రామారావు, ఏంటి అసలు వైసీపీలో ఇలా ఎన్ని వికెట్లు పడుతున్నాయి టపమని? ఇప్పుడు మళ్ళీ మల్లాది విష్ణు గారిది వచ్చింది, ఇంకా చాలా వస్తున్నాయి. ఇప్పటికే 2 ఎమ్మెల్సీలు అవుట్. ఒక ఆయన అక్కడ జనసేనలో చేరారు, ఇక్కడేమో రామచంద్రయ్య గారు టీడీపీలో వెళ్తున్నట్టున్నారు. ఇంకా చాలా ఉన్నాయి మనకి. ఆల్రెడీ 2-3 ఎంపీలు షర్మిల గారితో టచ్లో ఉన్నారని, 2-3 ఎంపీలు చంద్రబాబు నాయుడు గారితో టచ్లో, ఇట్లా రకరకాలుగా వస్తున్నాయి. వైసీపీలో ఎలా ఉంది సిచ్యువేషన్? వెంకటకృష్ణ గారు, వైసీపీలో మాత్రం అయితే పరిస్థితి గందరగోళంగా ఉంది. ఇప్పటి వరకు కూడా 38 నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలని, తర్వాత ఎమ్మెల్యేలను అందరినీ కూడా మార్పు చేస్తూ, కొంతమంది ఎంపీలను కూడా మళ్ళీ ఎమ్మెల్యేలుగా తీసుకురావటం, వారసులకు టికెట్లు ఇవ్వటం, ఉన్న వాళ్ళని తొలగించడం, దీనిపై కూడా తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు. వీళ్ళంతా కూడా ఎక్కువ మంది టీడీపీతో టచ్ లో ఉండగా, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాత్రం కాంగ్రెస్ తో టచ్ లోకి వెళ్లారు. మల్లాది విష్ణు కాంగ్రెస్ నుంచి చాలా రోజులు రాకపోయినప్పటికీ కూడా జగన్ రాయబారం పంపడంతో 2017 సంవత్సరం చివరిలో మాత్రమే ఆయన వైసీపీలో చేరారు. ఆ తర్వాత ఆయనకు 2019లో టికెట్ వచ్చింది. కేవలం 10 ఓట్ల మెజారిటీతోనే ఆయన గెలుపొందారు. అయితే ఈ నేపథ్యంలోనే మల్లాది విష్ణుకి గత రాత్రి ప్రకటించిన జాబితాలో టికెట్ ఇవ్వలేదు. వెల్లంపల్లి శ్రీనివాసుని తీసుకొచ్చి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి టికెట్ ఇచ్చారు. దీంతో టికెట్ రాక మల్లాది విష్ణు అసంతృప్తి చెందుతుంటే, టికెట్ సెంట్రల్ నియోజకవర్గంలో రావడంతో వెల్లంపల్లి కూడా అసంతృప్తికి గురయ్యారు. అయితే ఈ రోజు మధ్యాహ్నం పార్టీ హైకమాండ్ నుంచి ఫోన్ రావడంతో వెల్లంపల్లి వచ్చి మల్లాది విష్ణుని కలిసినప్పటికీ కూడా ఆయన ముక్తసరిగా సమాధానం చెప్పి పంపారు. అయితే ఈ రోజు సాయంత్రం విజయవాడకు వచ్చిన తన అన్నకి వెడ్డింగ్ కార్డు ఇవ్వడానికి విజయవాడకు వచ్చిన షర్మిలతో ఈ మల్లాది విష్ణు టచ్ లోకి వెళ్ళాడు అని చెప్పి కూడా మనకు విశ్వసనీయంగా సమాచారం అందుతుంది. ఈ రోజు ఉదయం నుంచి కూడా మల్లాది విష్ణు అనుచరులు విజయవాడ అలంకార సెంటర్ లో రోడ్డుపై పనుకొని ఆందోళన చేయగా, ఇక ఆ తర్వాత కూడా కార్పొరేటర్లంతా కూడా ఒక కళ్యాణ మండపంలో సమావేశమై విష్ణువుకి టికెట్ ఇవ్వకపోతే బయటికి వెళ్ళిపోవాలని చెప్పి డిసైడ్ అయ్యారు. ఇక బ్రాహ్మణ సంఘాలు కూడా
3 బ్రాహ్మణ సంఘాలు కూడా సమావేశం నిర్వహించి ఇప్పటికే ద్రోణంరాజు శ్రీనివాస్ మరణిస్తే ఆయన స్థానంలో వేరే వారికి టికెట్ ఇచ్చారని, ఇక విజయవాడలో కూడా మల్లాది విష్ణువుకి తీసేస్తే ఈ విధంగా బ్రాహ్మణులకి ప్రాధాన్యత తగ్గిస్తున్నారు అని కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో బ్రాహ్మణ సామాజిక వర్గం అత్యధికంగా ఉందనే విషయాన్ని జగన్ గుర్తుపెట్టుకోవాలి అని చెప్పి హెచ్చరికలు జారీ చేశారు. ఇక మల్లాది విష్ణు పైన ఇలా ఉంటే కృష్ణా, గుంటూరు జిల్లాలకు సంబంధించిన మరో 3 ఎమ్మెల్యేలు కూడా టీడీపీ హైకమాండ్ తో టచ్ లోకి వచ్చారు. అయితే వాళ్ళు తగిన నియోజకవర్గాలు ఇచ్చే అవకాశం లేదు అని చెప్పి టీడీపీ హైకమాండ్ తెగ చెప్పింది. అదేవిధంగా కోస్తా జిల్లాలకు సంబంధించిన మరో ఎంపీ కూడా టీడీపీ హైకమాండ్ తో టచ్ లోకి వచ్చారు. వీరు కాకుండా మరో 12 నుంచి 15 మంది ఎమ్మెల్యేలు కూడా తెలుగుదేశం హైకమాండ్ ముఖ్యంగా చంద్రబాబు, లోకేష్ తో టచ్ లోకి వచ్చినా కూడా వాళ్ళు స్క్రీనింగ్ చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా వీళ్లలో కొంతమంది గత రాత్రి ప్రకటించిన జాబితాలో ఉండగా, టికెట్లు పోయిన జాబితాలో ఉండగా, మరి కొందరు ఇప్పటికే వాళ్ళకి టికెట్ వస్తుందని చెప్పినా కూడా క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితిని అర్థం చేసుకుని గెలవలేము వైసీపీలో ఉంటే అని చెప్పి వాళ్ళంతా కూడా తెలుగుదేశంతో టచ్ లోకి వెళ్తున్నారని తెలిసింది. అయితే ఈ కోస్తా జిల్లాలకు సంబంధించిన ఎంపీ విషయం కూడా వైసీపీ తాడేపల్లి ప్యాలెస్ కు తెలిసిపోయింది. దీంతో పాటు వీకే గారు ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే విజయవాడలో బ్రాహ్మణ సంఘాలు ఈ రోజు జరిగిన సమావేశంలో కూడా ప్రెస్ మీట్ లో కూడా వాళ్ళు తీవ్ర ఆగ్రహాలు వ్యక్తం చేయడమే కాకుండా విజయవాడలో ఉన్న మీరు సామాజిక వర్గాల వారీగా పరిశీలన చేస్తున్నారు, బీసీలని అదే విధంగా మిగతా వాళ్ళందరినీ కూడా తీసుకొస్తున్నారు. అటువంటప్పుడు అదే సామాజిక వర్గం ఇక్కడ పార్టీకి అండగా ఉంటే ఆ సామాజిక వర్గం నుంచి ఎందుకు తొలగిస్తున్నారని చెప్పి కీలకమైన ప్రశ్నలు లేవనెత్తడంతో ప్యాలెస్ ఒక్కసారిగా అప్రమత్తమైనప్పటికీ కూడా అప్పటికే పరిస్థితి చేదాటిపోయిందని గ్రహించింది. ఈ నేపథ్యంలోనే ఈ మొత్తం పరిస్థితిని కూడా ఈ రోజు సాయంత్రం జగన్ ఇక్కడికి వచ్చేసరికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పరిస్థితితో పాటు వీటన్నిటికీ మించి హిందూపురం ఎంపీగా టికెట్ కోల్పోయిన గోరంట్ల మాధవ్ కూడా విజయవాడకు వచ్చి పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్లి సద్దల రామకృష్ణారెడ్డి వద్ద తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం అందింది. తనకి టికెట్ ఎందుకు నిరాకరించారని చెప్పి ఆయన నిలదీయడంతో పాటు తన సామాజిక వర్గం ఓట్లు పార్టీకి ఎలా పడతాయో కూడా చూస్తానని చెప్పి ఆయన హెచ్చరించినట్టుగా మనకు సమాచారం అందుతుంది. అయితే ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి కూడా ఈ రోజు కొద్దిసేపటి క్రితం మళ్లీ తాడేపల్లి ప్యాలెస్ లో రీజనల్ కోఆర్డినేటర్లతో పాటు కీలక నేతలన్నీ కూడా పిలిపించి జగన్ మాట్లాడుతున్నట్టు కూడా సమాచారం అందుతుంది. ఇప్పటికీ కూడా కొంతమంది నేతల్ని పిలిపించి మాట్లాడుతూ ఉన్నారు. మొత్తంగా కూడా పరిస్థితి గందరగోళంగా మారడంతో తర్వాత జాబితాపై కూడా వైసీపీ హైకమాండ్ ఆచితూచి అడుగు వేస్తుంది. మరోవైపు తెలుగుదేశం పార్టీలోకి వలసలు కూడా పెరుగుతున్నాయి. మీరు చెప్పినట్టుగా కూడా సి రామచంద్రయ్య ఈ రోజు మళ్ళా ఎమ్మెల్సీ, ఆయన సిట్టింగ్ ఎమ్మెల్సీ వైసీపీ తరఫున ఆయన ఈ రోజు టీడీపీలో చేరిపోయారు. అదేవిధంగా విజయసాయిరెడ్డి బావమరిది ద్వారకానాథ్ రెడ్డి కూడా విజయసాయిరెడ్డి ఆయన భార్య మినహా మిగతా కుటుంబ సభ్యులు మొత్తం ఈ రోజు అలేఖ్యారెడ్డి ద్వారా వచ్చి చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశంలో చేరిపోయారు. ఇక మీరన్నట్టు వంశీకృష్ణ ఆల్రెడీ జనసేనలో చేరిపోయారు. ఈ మొత్తం కూడా రేపు కూడా చంద్రబాబు బీసీల వర్క్ షాప్ లో జైహో బీసీ ప్రారంభ కార్యక్రమానికి ముందే మరికొన్ని వలసలు కీలక నేతలు తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారని కూడా సమాచారం అందుతుంది. వెంకటకృష్ణ గారు, రైట్. ఇంకొక ఇంపార్టెంట్ డెవలప్మెంట్ కూడా మనం డిస్కస్ చేయాల్సి వస్తేమో ఏంటంటే బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఇవాళ సమావేశం అయింది కదా విజయవాడలో. అందరూ చెప్పింది ఏంటంటే ఇవాళ ఒక రిజల్యూషన్ ఏకవాక్య తీర్మానం ఏదో చేసి ఈ పొత్తుకు సంబంధించి వీళ్ళ అభిప్రాయాన్ని కేంద్ర నాయకత్వానికి అందజేయాలి అనేది ఏదో ఒకటి అనుకున్నారు ఇవాళ. సో దాని అవుట్కమ్ ఏంటి అనేది ఇదమిద్దంగా బయటికి రాలా. ఏంటి ఆ మీటింగ్కి సంబంధించి ఇన్సైడ్ ఇన్ఫో ఏంటి? వెంకటకృష్ణ గారు, బీజేపీకి సంబంధించిన పదాధికారుల సమావేశం విజయవాడలో ఈ రోజు రేపు జరగబోతుంది. ఈ సమావేశంలో ప్రధానంగా రాష్ట్రంలో బీజేపీ వచ్చే ఎన్నికల్లో తీసుకోవాల్సిన నిర్ణయాలపైనే ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఈ రోజు రాత్రికి మరికొద్ది సేపట్లో ఢిల్లీ నుంచి కేంద్ర బీజేపీలోని కీలక నేత తరుణ్ చుగ్ విజయవాడకు రాబోతున్నారు. ఈ రోజు పదాధికారుల సమావేశంలో బీజేపీకి సంబంధించిన ఇటీవల జరుగుతున్న వికసిత భారత్ కార్యక్రమానికి సంబంధించిన దిశానిర్దేశాన్ని శివప్రకాష్ మిగతా వాళ్ళంతా కూడా పదాధికారులకు చెప్పారు. రేపు రాష్ట్రంలో బీజేపీ ఎటువంటి విధానాలతో ముందుకు వెళ్ళాలి, ఎవరితో పొత్తు పెట్టుకోవాలి, లేకపోతే పొత్తు లేకుండా సింగిల్ గా జనసేనతో కలిసి పోటీ చేయాలా, అయితే జనసేన ఇప్పటికే తెలుగుదేశంతో పొత్తులోకి వెళ్ళింది కాబట్టి ఏం చేయాలి అనే అంశంపై కూడా ఈ రోజు ప్రధానంగా సమావేశంలో చర్చకు వచ్చింది. అయితే రేపు కీలక నేతలంతా కూడా వస్తుండటంతో అందువలన రేపు దీనికి సంబంధించిన చర్చ ఉంటుంది అని చెప్పారు. రేపు ఎంపీ సీఎం రమేష్ తో పాటు
సుజనా చౌదరి, అదేవిధంగా తరుణ్ చుగ్గు, శివప్రకాష్ జీ వీళ్ళంతా కూడా రాబోతున్నారు. వీళ్ళందరూ కూడా రేపటి సమావేశంలో మీరు చెప్పినట్టుగానే, ఇంతకు ముందు మీరు చెప్పినట్టుగా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవాలి అని చెప్పి ఈ రోజు బీజేపీ పదాధికారుల సమావేశంలో మెజారిటీ పదాధికారులు చాలా మంది కూడా ప్రైవేట్ టాక్స్ లో అభిప్రాయపడ్డారు. అయితే ఈ అభిప్రాయాలన్నీ కూడా రేపు మీరు చెప్పాలి తరుణ్ చుక్కి అని చెప్పి కూడా బీజేపీ నాయకత్వం నిర్దేశించింది. ఈ నేపథ్యంలోనే రేపు జరగబోయే సమావేశంలో ఒక తీర్మానం చేసి రేపు సాయంత్రానికి కేంద్ర పార్టీకి తరుణ్ చుక్ ద్వారా పంపించాలి అని కూడా నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ రోజు పదాధికారుల సమావేశంలో రాష్ట్రంలో సింగిల్ గా వెళ్తే గతంలో ఏదైతే మనం ఢిల్లీలో ఆంధ్ర బీజేపీకి నోటాకే చోటా అనే పేరైతే ఉందో 0.86 ఓట్లు 2019 ఎన్నికలు వచ్చాయి. అంతకంటే తక్కువ వచ్చే ప్రమాదం ఉంది. అందువలన మనం తెలుగుదేశంతో కలిసి వెళితేనే మనకి మనుగడ ఉంటుంది. అదేవిధంగా దీంతో పాటు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదిరించాలి అని అంటే ఇప్పటికే జనసేనతో పొత్తు ఉండటంతో జనసేన కూడా టీడీపీతో కలిసి ముందుకు వెళ్తుండటంతో అందువలన తప్పనిసరిగా మనం టీడీపీతో కలిసి వెళ్ళాలి అని చెప్పి దీనికి సంబంధించి రేపు అందరి నిర్ణయాలు కూడా చెప్పాలి అని కూడా బీజేపీ రాష్ట్ర నాయకత్వం పదాధికారులందరికీ కూడా చెప్పింది. రేపు జిల్లాల వారీగా పదాధికారులతో తరుణ్ చుగ్గు, శివప్రకాష్ జీ ఇద్దరు కూడా భేటీ కాబోతున్నారు. రేపు సాయంత్రం ఈ రోజు ప్రాథమికంగా అభిప్రాయపడినప్పటికీ కూడా రేపు సాయంత్రానికి దీనిపై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు మాత్రం సంస్థాగత అంశాలు, రాష్ట్రంలో తీసుకోవాల్సిన చర్యలు, ఎన్నికల దిశగా ఇటువంటి అడుగులు ముందుకు వేయాలి అనే అంశంపై మొత్తం కూడా 5 తీర్మానాలని సాయంత్రానికి ఆమోదించారు వెంకటకృష్ణ గారు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్.